జీవా అనగానే సినిమా ఆర్టిస్ట్ జీవాని కూడా ఆయనే పెట్టారు పేరు. ఎస్ ఎస్ జీవా అనగానే ఆర్టిస్ట్ అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ సినిమా ఇండస్ట్రీకి రాకముందు జీవా ఏంటి? మామూలు జీవని, దయారత్నం నా పేరు. అండ్ ఏం చేసేవాళ్ళు? ఏం చేయడం అంటే ఏం లేదు, నిరుద్యోగం, పని పాటలు తినడం తిరగటం. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఊహించలేదు. దుమ్ము లేపే రేంజ్కి వెళ్తానని? దుమ్ము కాదు, కానీ సినీ రంగంలోకి ప్రవేశిస్తాననేది నాకు ఊహించలేదు. ఊహించిన అద్భుతమైన పరిణామం. చాలా మందికి మొదటి అవకాశం అనేది చిన్న దర్శకుల నుంచి మొదలవుతూ ఉంటుంది. కానీ కె బాలచంద్ర గారు చాలా పెద్ద డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా అనుకుంటూ ఉంటారు. అట్లాంటిది మీకు ఫస్ట్ అవకాశమే ఆయన దగ్గర నుంచి రావడం ఎలా అనిపించింది? చిన్న విషయం చెప్పాలి మీకు. దీనికి ముందు దాసరి నారాయణరావు గారు నన్ను 1975 స్వర్గం నరకం అనే చిత్రానికి విలన్గా నన్ను స్క్రీన్ టెస్ట్ చేశారు. అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ రాలేదు. అది మోహన్ బాబు గారు వేశారు. మీ పాత్రని? నా పాత్ర అనకూడదు, విలన్ వేషానికి నన్ను పిలిపించారు. మోహన్ బాబు గారు స్క్రీన్ టెస్ట్ చేశారు. అందులో మోహన్ బాబు గారు సెలెక్ట్ అయ్యారు. నేను ఆయన చూసాక హీఈస్ రైట్, ఆయన కరెక్ట్ అనుకున్నాను. నాకు అనిపించింది, నాకంటే అతనే బాగున్నాడు, హైట్, మంచి పర్సనాలిటీ, అతనే కరెక్ట్గా అనుకున్నాను నేను. బాలచంద్ర గారి డైరెక్షన్ ఆ తర్వాత బాలచంద్ర గారు. ఇది 75 నేను చెప్పేది స్వర్గం నరకం. ఇది 78, 79లో అనుకుంటాను. ఇది తొలికోడి కూసింది బాలచంద్ర గారి.